వడ్డించేవాడు మనవాడైతే ఏ పంక్తిలో కూర్చున్నా అన్నీ సమృద్ధిగా అందుతాయి అంటారు. వైసీపీ అధికారంలో ఉండగా ఓ నేత విషయంలో అదే జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితుడైన ఓ మాజీ ఎమ్మెల్యే తక్కువ లీజుకు ఆర్టీసీ స్థలాల్ని దక్కించుకున్నారు. టెండర్లలో పోటీ వచ్చిన వారిని బెదిరించి తన సొంతం చేసుకున్నారు. ఎన్నికలకు నెల రోజుల ముందు మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టేశారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైసీపీ ఓడిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తీగ లాగితే డొంక కదిలినట్లు కొత్త సర్కారు ఆరా తీయడంతో ఆర్టీసీ స్థలాలు కొట్టేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎవరా నేత? దీనిపై ఎన్డీఏ సర్కార్ ఏం చేయబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విలువైన సర్కారు స్థలాలను తక్కువ ధరకు లీజుకు తీసుకున్న వైనంపై ఆరా తీస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఓడిపోయిన తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ స్థలాలను టెండర్ల ద్వారా దక్కించుకునేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కా ప్లాన్ చేశారు. పోటీకి వచ్చిన వారిని నయానో భయానో బెదిరించి వెనక్కి తగ్గే విధంగా గత సర్కార్లో తన పలుకుబడి ఉపయోగించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడు కావడంతో సీఎంఓ ద్వారా చక్రం తిప్పారు. తక్కువ రేటు లీజు తన హస్తగతం చేసుకున్నారు. ఎన్నికల్లో ప్రభుత్వం మారటంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యూహం బెడిసికొట్టింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫాలో అయ్యారని వైసీపీలోనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లీజు వ్యవహారం గలీజ్గా మారటంతో తానొకటి తలిస్తే కొత్త ప్రభుత్వం మరొకటి తలిచిందని తలబాదుకునే పరిస్థితి ఉంది. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ పార్టీ పెద్దలు ఒంగోలు పార్లమెంటు బదిలీ చేశారు. దీంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా పదవి అప్పగించారు. వైసీపీ నేతలంతా ఎన్నికల హడావిడిలో ఉంటే సందిట్లో సడేమియా అన్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం కోట్ల విలువ చేసే ఆర్టీసీ స్థలాలపై కన్నేసి వాటిని హస్తగతం చేసుకునే పనిలో పడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆర్టీసీ స్థలాలను లీజుకు తీసుకునేందుకు అధికారుల ద్వారా టెండర్లు పిలిపించారు. వాటిలో ఖరీదైన స్థలాలను కొట్టేసి ప్లాన్ చేశారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 17 చోట్ల టెండర్ల ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డికి చెందిన సీఎంఆర్ ఇన్ఫ్రా కంపెనీ దక్కించుకుంది. టెండర్లతో అధిక ధరలు కోట్ చేసిన వారిని బెదిరించి ఈ ప్రక్రియ నుంచి తప్పించుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. దీంతో తమకెందుకులే అని ఎవరికి వారు పక్కకు తప్పుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నచ్చిన ధరకే ఆర్టీసీ స్థలాలు గత ప్రభుత్వంలో ఎన్నికల వేళ కట్టబెట్టేశారు. ఎన్నికల అనంతరం తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ధీమాతో వీటిని దక్కించుకున్నారు. నామమాత్రపు ధరకు లీజుకు తీసుకున్న ఖరీదైన స్థలాల్లో షాపింగ్ మాల్స్ కట్టాలని ముందస్తుగా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వైసీపీకి ఊహించని షాక్ ఇవ్వడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహారం బట్టబయలైంది. ఒంగోలులో 20 కోట్ల విలువైన ఆర్టీసీ స్థలంలో పనులు చేసేందుకు వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులను ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ అడ్డుకున్నారు. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆర్టీసీ స్థలాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ స్థలాల కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన టెండర్లు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్టీసీ స్థలాలు లీజుకు దక్కించుకున్నారని టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి ఆర్టీసీ స్థలాల లీజును రద్దు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. మరోవైపు వైసీపీ నేతలు అంతా ఎన్నికల హడావిడిలో ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం ఆర్టీసీ స్థలాలను తక్కువ లీజుకు దక్కించుకోవడం పార్టీ శ్రేణుల్లో విస్మయానికి గురిచేసింది. వడ్డించేవాడు మనవాడైతే ఏ పంక్తిలో కూర్చున్నా ఒకటే అన్నట్టు వైసీపీ పాలన చివరి రోజుల్లో చక్రం తిప్పిన చెవిరెడ్డి వ్యవహారంపై ఎన్డీఏ సర్కార్ విచారణ జరిపితే అడ్డంగా బుక్ అయ్యే అవకాశం ఉంది. ఈ గలీజు వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.